సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనం చివరిలో ఏమని రాయబడి ఉందంటే, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి అని రాయబడి ఉంది. ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు, ఆ రెల్లును చేతిలో పెట్టారు, ఓదారంగు వస్త్రాలు ధరింపచేసి యూదుల రాజా శుభమని చెప్పి రాజుగారిని ఎవరైనా కొడతారా? యాక్చువల్గా అయితే అరచేతులతో రాజుని కొడుతూ ఉన్నారు అక్కడ. అంటే ఆయన రాజు కాదు, కానీ ఆయనను అపహాస్యము చేయడానికి మేము చేస్తున్నామన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ కొడుతున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 26:68లో ఏమని రాయబడి ఉందంటే, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. కొందరు ఏం చేస్తున్నారంటే, అక్కడే జరుగుతున్నటువంటి సందర్భం ఇదంతా కూడా, కొందరైతే వాళ్ళ అరచేతులతో ప్రభువును కొట్టి, ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు దేవుడవు కదా, నువ్వు రాజువు కదా, దేవుని కుమారుడుని అంటున్నావు కదా, ఈ అరచేతులతో నిన్ను ఎవరు కొట్టారో ఒకసారి ప్రవచనం చెప్పు అని అడుగుతున్నారు వాళ్ళు. ఇలా ప్రభువుని అపహాస్యం చేస్తూ అపహసిస్తూ వాళ్ళ అరచేతులతో ప్రభువుని కొడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రభువుకి పెట్టినటువంటి ముళ్ళ కిరీటం అవ్వచ్చు, ఆయన శరీరములో మాంసపు ముద్దలను లాగివేసిన కొరడాలు అవ్వచ్చు, ఆయనకి చేసినటువంటి ప్రతి పనిలో కూడా గొప్ప యాగం ఉందని మనకు తెలుసు. ఆ ముళ్ళ కిరీటం గురించి నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసాం. మన తలలో తలంపులు, మన తల మీద ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి క్రియలు, లోపల ఉన్న ఆలోచనలు అవన్నీ కూడా తీసివేయబడడానికి, లేదంటే వాటిని కొట్టివేయబడడానికి ఆయన ముళ్ళ కిరీటము మరి ధరింప చేసుకున్నారు అనేటువంటి సత్యాన్ని నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడేంటి, వాళ్ళ అరచేతులతో మన ప్రభువుని కొడుతూ ఉన్నారు. అరచేతులతో కొట్టి ఎవరు కొట్టారో నా చెయ్యి నీకు తెలుసు కదా, ఒకసారి చెప్పు, ప్రవచించు అని ఆయనను చాలా బాధ పెడుతున్న సందర్భాన్ని అక్కడ చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ సిలువలో వేసినప్పుడు ఆయన అరచేతులలో చాలా సందర్భాలలో సిలువ శిక్ష విధించినప్పుడు యాక్చువల్గా సిలువకి ఇలా చేతులు పెట్టి తాళ్లతో కడతారు. కానీ మన ప్రభువుకైతే ఏం చేశారంటే, సిలువ ఇక్కడ మేకులతో ఆయన అరచేతులను మేకులతో కొట్టి ప్రభువు యొక్క అరచేతులను గాయపరిచారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఈ రోజు వాళ్ళు అరచేతులతో ప్రభువును కొట్టారు కదా, ఆయన అరచేతులలో కూడా గాయాలు అయ్యేలాగిన మేకులను దిగగొట్టారు కదా. ఏంటి, అరచేతులలో కొట్టినటువంటి దెబ్బల ద్వారా మనకి ఏమైనా స్వస్థత కలుగుతుందా? అసలు ఆయన అరచేతుల్లో ఏముంది అనేటువంటి సందర్భాన్ని మనం మాట్లాడుకుందాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రభువును గూర్చిన ప్రవచనం ఉంటుంది. దాంట్లో వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు అని రాయబడి ఉంది. ప్రభువు యొక్క పాదాలను అరచేతులను వాళ్ళు ఏం చేశారంట? పొడిచారంట. అరచేతులతో కొడుతున్నారు, కొట్టి హింసిస్తున్నారు, ప్రవచనాలు చెప్పమంటున్నారు, అవమానపరుస్తున్నారు. అయితే ఆయన చేతులను కూడా సిలువలో ఆ మేకులతో దిగగొట్టేశారు, ఆ అరచేతులకు గాయాలు చేశారు అని రాయబడి ఉంది. అయితే ప్రభువు యొక్క అరచేతుల్లో ఏముంది? మన ప్రభువు యొక్క అరచేతుల్లో ఏముందో ఎవరికైనా తెలుసా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాల్లో చూస్తే ఆయన అరచేతుల్లోనట మనల్ని చెక్కుకున్నారంట. హల్లెలూయా చెప్పండి. ఆయన అరచేతుల్లో ఎవరున్నారు? మనమే ఉన్నాం. ఆయన అరచేతులలో చూడుము, నా అరచేతులలో నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి అరచేతులలో ఏం చేశారు? మేకులను దిగ్గగొట్టారు. ఆయన అరచేతిలో ఏమున్నాయంట? మన పేర్లే ఉన్నాయి. ఆయన ఇలా చూస్తే ఆయన అరచేతిలో మన అందరి పేర్లోనే ఆయన ఏం చేశారంట? చెక్కుకున్నారంట. చెక్కుకున్నది ఎక్కడైనా పోతుందా? రాస్తే పోతుందేమో, పెన్నుతో రాస్తే పోతుందేమో, చాక్ పీస్తో రాస్తే చెరిగిపోతుందేమో. చెక్కేసుకున్నారు ఆయన. చూడుము, నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నారు. అటువంటి అరచేతులను వాళ్ళు గాయపరిచి వాటిల్లో సిలువ వేసి దిగగొట్టి ఆయనను అపహాస్యం చేసి వాళ్ళ అరచేతులతో మన ప్రభువుని కొట్టినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అనేక మంది చేతులతో చాలా గొప్ప గొప్ప తప్పు పనులు చేస్తూ ఉంటారు. ఆ చేతులతోనే కదా మనం చేసే పనంతా, చేతులతోనే కదా, మనం చేతులతోనే పని చేస్తాం, చేతులతోనే చెడ్డక్రియలు చేస్తాం, లంచాలు తీసుకుంటారు చాలామంది. మరి చాలా సొమ్ముని, కొంతమంది పరాయి సొమ్ముని దొంగిలించడం కూడా
మనదేంతో చేత్తోనే దొంగిలిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మన చేతులతో చేసినటువంటి పాపాలు, మన చేతులతో చేసినటువంటి దోషాలు. మరి ఆయనని మనము లిటరల్గా కొట్టలేదు కానీ, అంటే అక్షరార్థంగా కొట్టారు అన్నట్లు కాదు కానీ, ఎలా కొడుతున్నాం మన మాటలతో ఆయనని గాయపరుస్తూ. అప్పుడు సైనికులు ఒక్కసారే కొట్టారు ఆయన్ని, మనం మాటి మాటికి కొడుతూ ఉంటాం. చాలామంది ఇలా అంటారు, ముఖం మీద కొట్టినట్లు చెప్పాను అంటారు. అంటారా లేదా? ఇలా అంటారు, చెప్పాను ముఖం మీద కొట్టినట్లు చెప్పాను అంటారు. అదే చేస్తున్నాం మనం కూడా దేవుని విషయంలో. ముఖం మీద కొట్టినట్లుగా అనేక సందర్భాలలో మనము మన అరచేతులతో ప్రభువుని బాధిస్తూనే ఉన్నాం, కొడుతూనే ఉన్నాం, గాయాలు చేస్తూనే ఉన్నాం. ఒకసారి తోమా దగ్గరికి ప్రభువు మరణించినటువంటి 2వ దినమో 3వ దినమో ఆయన మూసి ఉన్న తలుపులు గదిలోనికి వచ్చినప్పుడు తోమా లేడప్పుడు. శిష్యుడైనటువంటి తోమా గదిలో లేడు, మిగతా వాళ్ళందరూ శిష్యులు ఆ గదిలో ఉన్నారు. అయితే ఉన్న తర్వాత ఆయన షాలోమ్ అని చెప్పారు, సమాధానం అని చెప్పారు. ఆ గదిలోనికి వచ్చారు, వాళ్ళని దీవించారు, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారు, బ్లెస్ చేసేసారు, వెళ్ళిపోయారు. అప్పుడు తోమా వచ్చాడు. అప్పుడు తోమాకి చెప్తున్నారు, అయ్యో ప్రభు వచ్చారు, నీవు రాలేదు అంటే, నేను అసలు నమ్మను అన్నాడు ఆయన. ఆయన చెప్తున్నాడు, నేను మరణిస్తాను, మరలా తిరిగి 3వ దినాన లేస్తానని ఏం చెప్తుంటే ఏం వింటున్నారో అర్థం కాలేదు నాకు ఇక్కడ. మనకి చెప్తూ ఉన్నప్పుడు అంతా సత్యమని, ఆయనతో ఉంటున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట సత్యం, ఇది జరుగుతుందని నమ్మలేకుండానే వాళ్ళు శిష్యరికం చేసినట్లు ఈరోజు కూడా ప్రభు ప్రతి వాగ్దానము చేస్తున్నాడు మనతో. అది ఆయన నమ్మదగినవాడు. మనము నమ్మాలి ఖచ్చితంగా. నమ్మదగిన దేవుని యొక్క వాగ్దానాలు నమ్మితే అప్పుడు నీవు నా మహిమను చూస్తా ఉన్నారు. ఇక్కడ నమ్మలేదు ఈ తోమ. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, తోమ నా దగ్గరికి రా, చూడు నా చేతుల్లో ఉన్న గాయాల్లో నీ వ్రేలు పెట్టు అంటాడు ఆయన. తర్వాత ప్రక్కలో ఉన్న గాయంలో పెట్టమంటాడు. ఫస్ట్ చేతిలో ఉన్నటువంటి ఆ గాయంలో నీ వ్రేలు పెట్టి చూడు, నా చేతిలో ఏముందో చూడు, ఏముంది? గాయం ఉంది. అప్పుడు అంటాడు ప్రభువు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండడానికి పని చేసుకో అంటాడు ఆయన. నువ్వు అవిశ్వాసివై ఉండకుండా ఉండడానికి నా అరచేతిలో ఉన్నటువంటి గాయాన్ని ఒకసారి ముట్టు అని. మరి దెబ్బ తగిలి 3 రోజులే అయితే 3 రోజులకి మానిపోతుందా ఆయన మానవ శరీరంలో ఉంటే గనక? అంటే ఆయన గాయాన్ని మాటి మాటికి వ్రేలు పెట్టి మనము ఏమంటారు నొప్పి కలగజేసేంత అవిశ్వాసం ఆయనకి అలా అనిపిస్తుంది. మనలో ఉన్న అవిశ్వాసం ఆయనకి అలా అనిపిస్తుంది, గాయాన్ని రేపినట్లు. అక్కడ మాట అదే రాయబడి ఉందో, చూద్దామా అది ఎక్కడుందో. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మనకు తెలుస్తుంది, ఇప్పుడు మనము అవిశ్వాసంగా ఉంటే ఆయన ఆ గాయాలలో మనం వ్రేలు పెట్టి రేపిన వాళ్ళము అవుతామన్న సంగతి. నేను దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడిని చూడాలి, ఆయన నాకు కనిపించాలి, అట్లీస్ట్ ఆయన కాళ్ళన్నా చూడాలి, ఆయన గాయపడిన చేతులన్నా చూడాలి, లేకపోతే బ్యాక్ నుంచి ఆయన ఎలా ఉంటారో చూడాలి, ఆయన వెలుగన్నా చూడాలని చాలా ఆతృతగా ఉండేది. నా సాక్ష్యం మీరందరూ వినే ఉంటారు కదా. ఆ సాక్ష్యంలో దేవుడిని నేను వెతుకుతూ ఉన్నప్పుడు ఒక కుర్చీ ఎదురుగా వేసుకొని దేవుడిని స్తుతిస్తూ ఉండేదాన్ని. అంటే వచ్చి కూర్చుంటే ఆయన నాకు కనబడతారని మళ్ళీ భయపడుతూ ఉండేదాన్ని. అయితే చాలాసార్లు నేను అలా చేస్తున్నాను, కానీ ప్రభువుని నేను డైరెక్ట్గా అయితే దర్శనంలో చూడలేదు, కళలో చూడలేదు. అంటే ఎప్పుడో ఒకసారి కళ వచ్చింది. ఆ కళలో చాలా ఎత్తైనటువంటి ఒక ఆయన వచ్చి నేను నిన్ను ఎత్తుకుంటానని ఎత్తుకుని నది దాటించడం అనేది ఒక సందర్భంలో అది ఒక కళలో వచ్చింది అంతే. అయితే నేను నిజంగా ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు ఆయన చూడాలని ఆతృత పడుతున్నప్పుడు ఎక్కువగా పాటల ద్వారా స్తుతుల ద్వారా దేవుణ్ణి నేను సమీపిస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలో ఆ రోజు నేను చాలా ఆశగా ఉన్నాను దేవుణ్ణి చూడాలని, కానీ నాకు ఏ అలికిడి లేదు, ఏ వెనికిడి లేదు, ఏ దర్శనము కూడా లేదు, ఏమీ లేదు, ఏం కనిపించట్లేదు. ఆ తర్వాత 3 o'clock వరకు నేను ప్రేయర్ చేసి ప్రేయర్ ముగిస్తున్న సమయంలో నా చేతుల్లో ఈ స్థలంలో నొప్పి రావడం మొదలైంది. అయితే అది మామూలుగానే వస్తుంది అనుకున్నాను, మరీ టూ మచ్గా పెయిన్ కాదు. ఇవి ఇలా వెనక్కి లాగుతున్నట్లు, ఇది ఇలా వెనక్కి లాగుతున్నట్లు ఈ ప్లేసెస్లో. కానీ నాకు అదేం తెలియలేదు. ఆ రోజంతా అలాగే అయిపోయింది, ఈవినింగ్ వరకు అలాగే ఉంది, నాకు ఏ దర్శనము రాలేదు. అయితే ఈ పెయిన్ వస్తున్నప్పుడు నా లోపల నుంచి ఒక పాట వస్తుంది అనమాట. మీకు ఇందాకే చెప్పాను కదా, పాటల ద్వారానే ప్రభుతో ఎక్కువ నేను సావాసం చేసేదాన్ని, స్తుతుల ద్వారా. ఇది కావాలి, అది కావాలి, అది ఇవ్వండి, ఇది అది అలాంటి ప్రార్థన కాదు ఆయన వెతికేటప్పుడు నేను చేసింది. కాబట్టి మరలా స్తుతించుకున్నాను. ఆ తర్వాత
ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా అనేటువంటి పాట పాడాలనే ప్రేరణ వస్తుంది. ఆ పాట నేను పాడుతూ ఉన్నప్పుడు నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నన్ను చేసి ఉన్నావు అనేటువంటి ఆ పదం వచ్చినప్పుడు నీ పోలికలోనే నిర్మించి ఉన్నావు అని ఆ పదం పాడిన తర్వాత నన్ను నీలో చూసుకున్నావో నీవు దాచి ఉంచావు అనేటువంటి మాట మాట్లాడుతూ ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, నా చేతులలో వస్తున్న ఆ యొక్క పెయిన్ ప్రభువు నాలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ యొక్క సెన్స్ని నాకు తెలియచేస్తున్నారు. ఇక వేరేగా ఎదరికొచ్చి ఆయన కనపడడం ఏంటి, ఆ కుర్చీలో కూర్చోవడం ఏంటి, ఆయన మళ్ళీ నాకు దర్శనంలో కనపడడం ఏంటి, ఇవన్నీ కాదు. కానీ నేను నీలో ఉన్నాను కదా, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు అనేటువంటి ఆ పదం వచ్చినప్పుడు ప్రభువు నాకు చెప్తున్నారు నేను నీలోనే ఉన్నాను అనేటువంటి మాట. కాబట్టి నాకు అది చాలా పెద్ద ఒక ఎక్స్పీరియన్స్ లాగా, లేదంటే పెద్ద దర్శనం లాగా, పెద్ద కళలాగా అలాంటిది కాదు. కానీ ఒక చిన్న సూచన ద్వారా నేను నీలోనే ఉన్నానని ఆయన తెలియచెప్పారు. ఇంకా రాత్రి ఏదో గోరింతగా పెట్టుకున్నట్లు నేను ఇలాగే ఉన్నాను ఆ రోజంతా. ఎందుకంటే ప్రభువు చేతులు నా చేతుల్లో ఉన్నాయి అనేది నాకు మాత్రమే తెలుస్తుంది. ఆ రోజంతా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. ఇది ఊరికనే వచ్చిందా, లేకపోతే ఏదైనా అవ్వడం వల్ల వచ్చిందా, లేకపోతే ఏదో ఎందుకు అవుతుంది, అలా కూడా అన్ని డైమెన్షన్స్లోనే ఆలోచిస్తున్నాను నేను. కానీ ఏమీ తెలియలేదు. ఇంకా రాత్రి అయ్యేటప్పటికల్లా మరలా అదే పాట నా నోట్లో రావడం, అలా నొప్పిగా ఉండేవి. వారం రోజులు ఉంది నా చేతుల్లో అది. ఇవన్నీ జరిగి 18 ఏళ్ల క్రితం సంగతులు ఇవి. నేను ఒంటరిగా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నటువంటి సందర్భాలు. కాబట్టి తోమా కూడా వెళ్ళి ఆయన చేతిలో ఆయన గాయంలో వ్రేలు పెడితే ఆయనకి నొప్పి వస్తుంది కదా అనేటువంటి థాట్ కూడా మనకి రావాలి. ఎందుకంటే ఆయన చేతుల్లో గాయాలు ఇంకా నొప్పిగానే ఉన్నాయని నేను చూసినటువంటి నాకు కలిగినటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ ద్వారా నాకు అనిపించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఆయన చేతులు మనల్ని తాకి స్వస్థపరిచే చేతులుగాను, మన చేతులలోనే ఆయన హస్తాలుంచి మనల్ని దీవించినటువంటి మహా గొప్ప దేవుడు మన దేవుడు. అలా ఎందుకు నా చేతుల్లో అలా నొప్పి వచ్చింది, అలా ప్రభు నా చేతుల్లో ఉన్నారని నేను గొప్ప కోసం ఇది చెప్పట్లేదు. కానీ ఆ రోజు నేను దేవుణ్ణి చాలా ఎక్కువగా వెతుకుతున్నాను. అసలు ఎలా దొరుకుతారు, ఎలా కనిపిస్తారు, ఎలా ఉంటారు, వెలుగైనా కనిపిస్తే బాగుండు. ఆ 50 రోజులు ఉపవాసాలు ఉండి ప్రభువుని వెతుకుతున్న ఆ సందర్భంలో ఇక నన్ను నువ్వు డైరెక్ట్గా చూడక్కర్లేదు, చూడాల్సిన అవసరత లేదు, నేను ఇప్పుడు మీలోనే నివాసం ఉంటున్నాను కదా అని చెప్పడానికి ప్రభువు కేవలం ఆ ఇండికేషన్ నాకు ఇచ్చారే తప్ప అదేదో గొప్ప ఎక్స్పీరియన్స్ అని, లేకపోతే అది చాలా గొప్ప విషయం అని నేను చెప్పడం లేదు. కానీ ప్రభువు నాకు ఆ రోజు నేను నీలోనే ఉన్నానని తెలియచెప్పడానికి, ఆ రోజుల్లో యూట్యూబ్ మెసేజెస్ లేవు, ఎక్కువగా ఆరాధనా ఛానల్స్ అవి కూడా లేవు. అప్పుడు ఎక్కడో ఒక ఇద్దరు మాత్రమే ప్రీచర్స్ మాట్లాడుతూ ఉండేవారు టీవీ ఛానల్స్లో, ఆరాధన లేదు అప్పటికి. అలాంటి సందర్భంలో మరి నాకు వాక్యం ఎక్కడ దొరుకుతుంది? ఆ వాక్యం కరువుగా ఉన్నటువంటి దినాలే అవి. కాబట్టి ఆ టైంలో దేవుడు నన్ను తృప్తిపరచాలి కాబట్టి, దేవుడు ఎవరితోనూ చెప్పించలేరు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు జరిగిందని మాత్రం నేను ఇప్పుడు నమ్ముతున్నాను. మరలా ఇప్పుడు అలా వస్తుందా అంటే మరలా ఎప్పుడు కూడా నేను చూడలేదు అలా. ఆ రోజు మాత్రమే ఆ సంఘటన నాకు జరిగింది. అనేక సందర్భాలలో మరి దేవుని యొక్క చేతులు చాలా గొప్పవని ఈరోజు తెలుసుకోవాలి మనం. ఆయన చేతుల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఆయన చేతులు ఎంత గొప్పవంటే ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నారు. చాలా పెద్ద పాయింట్ అది. తర్వాత ఆయన చేతులంట మనకి సహాయము నేరకుండునట్లుగా ఏమాత్రం కూడా కొరచగలేవు. మన దేవుడి చేతులు ఎంతంత ఉంటాయంట, చాలా పెద్ద చేతులంట. ఆయన చేతులు చాచి సమస్త ప్రజలను కూడా పిలుస్తున్నారు. ఆయన చేతులు చాచి పిలుస్తున్నారు. సమస్త జనులారా, మీరు సమస్త భారమును మోస్తున్నటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆయన చేతులే చాపి పిలుస్తున్నారు మనల్ని. ఆయన చేతులు చాపి పిలిచినప్పుడు మనం వెళ్ళామనుకోండి, అప్పుడు ఆయన ఎత్తుకుంటారు మనల్ని. అంతే కదా, ఎత్తుకుంటారు కదా. మనం పిల్లలకి ఎత్తుకునేటప్పుడు ఏం చెప్తాం? రా అని పిలుస్తాం ఇలాగా, అంతేనా? లేకపోతే రా అని కూర్చుంటాం, ఇలా అనం కదా, రా అని పిలుస్తాం. అప్పుడు వాళ్ళు వస్తే ఈ అరచేతులతోనే తీసుకుని మనం చంకన పెట్టుకోవడమో ఇలా పట్టుకోవడమో. అసలు ఈ మాట అదే చెప్తున్నారు ప్రభువు. ముదిమి వచ్చే వరకు కూడా హల్లెలూయా, నేను నిన్ను ఎత్తుకునేవాడను. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను, నేను నా చేతులు చాపుతున్నాను. ఇదిగో నేను నువ్వు భయపడొద్దని చెబుతూ నేను నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. అదంతా కూడా చేత్తోనే కదా చేస్తున్నారు ప్రభు. మనల్ని భయపడొద్దని చెప్పి ఆయన చెయ్యి మనకు అందించి మన కుడి చేతిని పట్టుకుని, నాకు ఫస్ట్ వచ్చినటువంటి వాగ్దానం అది. నీవు భయపడొద్దని చెప్పి నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అనేటువంటి మాట. ఆ మాట నాకు అర్థమైందా? అర్థం అవ్వలేదు. ఇదేంటి ఆశీర్వాదం వస్తుందని చెప్తే బాగుండు,
ఐశ్వర్యం వస్తుందని చెప్తే బాగుండు, మరి మనకున్నటువంటి ఆ పరిస్థితులన్నీ మార్చబడుతున్నాయని చెప్తే బాగుండు, ఇంకోటి ఏదో చెప్తే బాగుండు అనుకున్నాను నేను ఆ రోజు. కానీ ఆయన ఏమన్నాడు, భయపడకము, నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని చెప్పినప్పుడు అసలు నిజంగానే అర్థం కాలేదు. కానీ తర్వాత ఆయన చెప్పినటువంటి దర్శనాన్ని బట్టి ఆయన ఆ రోజే పట్టేసుకున్నారు ఆయన. ఇంకేంటి, మనం ఆగితే ఆగేది కాదు ఆ పరిచర్య. ఆయన పట్టుకుని లాక్కుని తీసుకుని వెళ్ళిపోతున్నారు ఈ రోజు వరకు. నేను ఎప్పుడూ చెప్తాను, ఎలా పరిచర్యలోకి ఎంటర్ అయ్యాను నాకు తెలియదని చెప్తాను. ఆ మాట నేను ఎందుకు చెప్తాను, నాకు నిజంగానే తెలియదు. ఆయన చేపట్టుకుని తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను నడుచుకుని ఆయనతో పాటు వెళ్ళిపోతూ ఉన్నాను. కాబట్టి అలాంటి చెయ్యి ఆయనది. ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేటువంటి చెయ్యంట. అటువంటి గొప్ప హస్తములో వాళ్ళు మేకులు దిగగొట్టి వెక్కట అట్టహాసం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆయన చేతులతో ఆయన వాటిని పెరుక్కోవడం ఒక్క క్షణం పాటు. కానీ ఆయన మన కొరకే గాయములు నొందాడు అని రాయబడి ఉంది. ఆయన మన కొరకే సిలువ మరణము నొందాడు అని రాయబడి ఉంది. ఆయన మన కొరకే, అంటే లేవీకాండంలో ఉంటుంది, ఆ విషయాలు మీకు తర్వాత చెప్తాను, ఇవి కూడా చెప్తాను మీకు. ఒక మేకను తీసుకెళ్ళి అడవిలో చివరన విడిచిపెట్టేసి దాని తల మీద యాజకుడు చేయి పెట్టి దాని కాళ్ళు చేతులు కట్టివేసి ఏ విధంగా అయితే పాప పరిహారార్థ బలి పశువని దానికి పేరు పెట్టి దాన్ని అక్కడ తీసుకువెళ్ళి దాన్ని ఏ విధంగా చేస్తారో అలా మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాళ్ళు, చేతులు, తల ఒక మేక మీద ఎలా అయితే ఈ పాపం అంతటినీ కూడా పాత నిబంధన లేవి కాండములో ఆయన తల మీద, అంటే ఆ మేక తల మీద మోపారో అలాగా ఆయన బలి పశువుగా బలి అయిపోయి మన కొరకు సమాధానార్థమైనటువంటి ఆయన శిక్ష భరించారు అని రాయబడి ఉంది. భరించేశారు. ఇప్పుడు ఈరోజు ఇంకా అయ్యా నీవు గాయములను ఉందావా, 5 గాయములను ఉందావా అని ఏడవమని చెప్పట్లేదు. సందర్భం వస్తే జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా, పశ్చాత్తాపపడాలి ఖచ్చితంగా. నా కొరకు మరణించిన ప్రభువని సియోను కుమార్తెల్ని ఏడవమని ప్రభు చెప్పినట్లు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఖచ్చితంగా మీరు ఏడవండి అని దాని గురించి చెప్పారు ప్రభు. ఇది ఈ సిలువ యాగం ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఆ చేతులు మనకి ఏమిచ్చాయో మనకు తెలియాలి. ఆ చేతుల ద్వారా మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదము ఎంత గొప్పది అంటే ఇంకా ఎంత గొప్పది. ఆ చేతులే చాలా గొప్ప చేతులు. ఆయన చాచిన చేతులు మనల్నట మునిగిపోతూ ఉంటే బయటికి పట్టుకుని లేవనెత్తే చేతులంట. హల్లెలూయా. సముద్రగాధములో కూరుకుని పోతూ ఉంటే మహాజలరాశులలో నుండి ఆయన తన చేయి పట్టుకుని నన్ను బయటికి లాగెను అని రాయబడి ఉంటుంది. మహాజలరాశులలో నుంచి ఆయన తన చేతిని చేపట్ట మనల్ని ఇలా పట్టుకుని బయటికి తీసుకొస్తారంట. పేతురు మునిగిపోతున్నాడు ఒకరోజు. పేతురు నీటిలో మునిగిపోతున్నాడు, ఆయన ఎదురుగానే మునిగిపోతున్నాడు, ఆయనతో ఉండే మునిగిపోతున్నాడు. మనం కూడా ఇంతే కదా, ఆయనతోనే ఉన్నామా అందరం? ఆయనతోనే ఉన్నాము. ఆయన చెప్తేనే చేస్తున్నాము, ఆయన అడిగే చేస్తున్నాం. రానా అని అడిగాడు కదా పేతురు, మనం కూడా ఆయన అడిగే చేస్తున్నామన్నీ. అయినా మునిగిపోతున్న వారి వలె మనకు అనిపిస్తుంది, మునిగిపోతున్నాం ఆల్మోస్ట్, భయం వేస్తుంది. అప్పుడు మనం కేక వేసినప్పుడు ఆయన చేయి చాపి అక్కడ కూడా అల్పవిశ్వాసిగా ఉండొద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ సిట్యుయేషన్స్లో ఎంతమంది ఉన్నారో మునిగిపోతున్నట్లుగా వాళ్ళకి అనిపిస్తూ ఉండొచ్చు. అది అప్పు కావచ్చు, ఒక బ్యాంక్ సమస్య కావచ్చు, కోర్టు సమస్య కావచ్చు, ఒక బిడ్డల యొక్క సమస్య కావచ్చు, ఏదో ఒక సమస్య. మునిగిపోతాం, ఇంకా సింక్ అయిపోయాం, మాకు ఇంకేది హోప్ ఏమీ కనిపించట్లేదు, మాకు అయిపోయిందేమో, ఇంకా మునిగిపోతామేమో, మమ్మల్ని ఎవరు లేవనెత్తలేరేమో అనుకుంటారు కదా. ఆయన చేతులు మనల్ని విడిచిపెట్టవంట. ఆయన చేతితో మనల్ని పట్టుకుని ఆయన బయటికి నేను లేవనెత్తుతాను అని చెప్పడానికి అక్కడ పేతురు ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా యుగాంతమందు మనకి జ్ఞానము, బుద్ధి, లేదంటే ముందు జరిగిన వాటి యొక్క అంటే మనం దృష్టాంతాలను విశ్వాసంతో తీసుకోవడం కోసమే ఇవన్నీ సంఘటనలు మన ముందర యేసుక్రీస్తు ప్రభువారు ఉంచారు. జరిగిన ప్రతి సంఘటనలో ఒక పెద్ద పాఠం ఉంటుంది. కాబట్టి మునిగిపోతున్న పేతుర్ని లేవనెత్తినటువంటి చేతులుగా ఈరోజు ఆయన హస్తములు మన పక్షముగా ఉన్నాయి. మనమేమో సిలువేశాం, ఆయనేమో ఆయన చేతుల నుంచి మనకి ఇలాంటి ఒక ఏమంటారు, అష్యూరెన్స్ అంటారు, అది గ్యారంటీ అంటారు అనమాట. దాని అంటే ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన. నేను ఖచ్చితంగా నిన్ను బయటికి లేవనెత్తుతాను, నిన్ను లాగుతాను, నేను పైకి తీసుకొస్తాను అని చెప్తున్నాడు ఆయన. భయపడడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. నా చేతుల వైపు ఒక్కసారి చూడండి అంటాడు ఆయన. చూడండి నా అరచేతులను చూడండి, నేను నీ పేరే చెక్కుకున్నాను నా అరచేతుల్లో అంటున్నాడు ఆయన. చూడుము నా అరచేతులలో, చూడుము ఒకసారి చూడని చెప్తున్నాడు ఆయన. చూడుము నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకున్నాను. మొన్న ఎవరో ఈ విషయం మాట్లాడుతూ యూట్యూబ్లో
మరి ఆయన పచ్చబొట్టు వేయించుకున్నాడు కదా చేతిలో అన్నారు. పచ్చబొట్లు అదే పచ్చబొట్టు అంటే తెలుసుదా, టాటూస్ వేయించుకోవద్దు అంటున్నారేంటి పాస్టర్ గారు వాళ్ళు. ఆయన అరచేతిలో కూడా టాటూ వేయించుకున్నారంట, ఎందుకంటే మన పేర్లన్నీ ఇక్కడ చెక్కుకున్నారంట. ఆయన తొడ మీద కూడా రాసి ఉన్నదంట ఆయన యొక్క నామము అని చెప్పి ఎవరు అంటున్నారు. తెలివితేటలు ఎలా ఎక్కువైపోతే అలా ఉంటుంది. ఆయన అరచేతిలో మన పేర్లు చెక్కించుకుని అనుక్షణం మనల్ని ఇలా చూస్తూ ఉంటారంట ఆయన. కాబట్టి ఒకసారి కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నన్ను శుద్ధినిగా చేస్తావా, నన్ను శుద్ధినిగా చేస్తావా అని అడుగుతున్నాడు. చూడండి, అది మత్తయి సువార్త 8:3. కుష్ఠరోగి వచ్చి అడుగుతున్నాడు. అడిగి అంటే ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అప్పుడు ఆయన ఒక మాట అనొచ్చు కదా, ఒక మాట అనాలి. నాకు ఇష్టమే, ఓకే నువ్వు హీల్ అయిపోయావు, వెళ్ళిపో అనలేదు ఆయన. ఆయన ఏం చేస్తున్నారు, చేయి చాపి వాణిని ముట్టి. కుష్ఠరోగులను ఎవరైనా ముట్టుకుంటారా? ఆ రోజుల్లో అస్సలు ముట్టుకోరు. నేను ఈ రోజుల గురించి మాట్లాడట్లేదు. మరి ఈరోజు ఆ వ్యాక్సిన్లు వచ్చినాయి, మందులు వచ్చినాయి, వాళ్ళని మనం మంచిగా ఆదరించాలి, అలా చేయాలి. కానీ ఇదివరకు రోజుల్లో అదొక అపవిత్రమైన వ్యాధి, చాలా కడగా ఉండాల్సినటువంటి వ్యాధి, ఎవరు ముట్టుకోకూడనటువంటి రోగులుగా ఆ రోజుల్లో. మరి ముఖ్యంగా యాజకులు, బోధకులు, అసలు నాజీరు చేయబడిన వాళ్ళు అసలు ముట్టుకోకూడదు. శవం దగ్గరికి కూడా వెళ్ళకూడదు. వాళ్ళు సొంత వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ ఆ క్రతువులు ఆచరించడానికి వెళ్ళడానికి. అందుకే మంచి సమరయుడు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాయపడిన వాడికి ముందు ఒక యాజకుడు వస్తాడు, ఒక లేవీయుడు వస్తాడు. అమ్మ వీడు కొన ప్రాణంతో ఉన్నాడు, వీడు కానీ చచ్చాడంటే నా పని అయ్యిందే, అసలు ముట్టుకోకూడదు. మళ్ళీ చాలా చాలా చెయ్యాలి వాళ్ళు. అలా కానీ ముట్టుకుంటే వీళ్ళకి ఇంకా చాలా సిస్టమేటిక్గా చాలా ఎక్కువ సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి. ఇంకా అవి చేస్తేనే కానీ వాళ్ళ శుద్ధులు అవ్వరు అనమాట. అందుకని మాకెందుకు అని వెళ్ళిపోయారంట. అప్పుడు మంచి సమరయుడు వచ్చాడంట. వచ్చి ఆయనకి అంతా కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి బాగు చేసి ఆయన వాహనం మీద ఎక్కించుకుని పూటకూళ్ళ వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ అంటే అదొక మంచి ఏమంటారు, ఒక హోటల్ లాంటిది అనమాట. ఆ రోజుల్లో ఒక హోటల్, ఒక బస చేసేటువంటి సత్రం, అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి ఆయనకి సేద తీరిసి ఆయన బ్రతికాడు. మిగతా ఇద్దరు ఎందుకని పట్టించుకోలేదంటే నేను ఇప్పుడు చెప్పినట్లు. ఇప్పుడు ఈయన బోధకుడు అయ్యుండి, రబ్బీ అయ్యుండి, ఇప్పుడు ఆ కుష్ఠరోగిని ముట్టుకుంటే ఇంకేం లేదు అసలు. అటువంటిది ఆయన చేయి చాపి ముట్టి శుద్ధుడవు కమ్ము అన్నారంట. హల్లెలూయా. అవి ఆయన చేతులు. ఈరోజు అనేక మంది అపవిత్రం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక మా శరీరాన్ని కడుక్కోలేము అన్న వాళ్ళు ఉన్నారు. నేను ఇంక అసలు ఎందుకు బ్రతికి వేస్ట్, అసలు దేవుడు నన్ను క్షమించడేమో, ఎంత పాపిని నేను అని పశ్చాత్తాపపడే వాళ్ళు ఉన్నారు. ఇంకా భయంకరమైనటువంటి చెత్త పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా ప్రభు యొక్క చెయ్యి ఒక్కసారి తాకితే చాలు, వాళ్ళు శుద్ధీకరించబడతారు, వాళ్ళు బాగు చేయబడతారు. తండ్రి నీకు ఇష్టమైతే నన్ను ఒక్కసారి ముడతావా అని అడిగేటువంటి హక్కు ఈరోజు మనకి ఇచ్చారు. దేని ద్వారా అంటే ఆయన చేతులలో కొట్టించుకున్న మేకుల ద్వారా మనకు ఆ హక్కు వచ్చింది. ఆయన అరచేతులలో ఉన్నటువంటి మేకులు మనకు ఆ హక్కును తీసుకొచ్చాయి. నన్ను ముట్టుకో ప్రభా, ఒకసారి నన్ను తాకి స్వస్థపరచు ప్రభా, నన్ను ముట్టుకోవా ప్రభా, ఒక్కసారి ముట్టుకుని స్వస్థపరచు అని అడుగుతున్నామా లేదా మనం? ఒకసారి నన్ను టచ్ చేయండి తండ్రి, టచ్ చేయండి తండ్రి అని అనవసరంగా అందరి దగ్గరికి వెళ్ళిపోయి నన్ను ముట్టుకో అని అడుగుతుంటాం. అంతే మరి. అనవసరమైన వాళ్ళు అంటే వాళ్ళు సేవకులే కావచ్చు, బోధకులే కావచ్చు, మనుష్యుల సహాయం కోసం వెతుకుతూ ఉంటాం అనేక సందర్భాల్లో. మనం మనుషులు ముట్టుకుంటే ఏం జరుగుతుంది? అనవసరంగా ఎవరి మీద హస్త నిక్షేపణ చేయొద్దు. అయితే వాడి పాపాలు నీకు వస్తాయి, లేకపోతే నీ పాపాలు వాడికి వెళ్తాయి. ఎంత డేంజర్ అది! ఇది తెలియదు చాలామందికి. చాలా పెద్ద పెద్ద సేవకులు వచ్చేసారు, చాలా పెద్ద పెద్ద ప్రవక్తలు ఆయన ముట్టుకుంటే పడిపోతున్నారు అన్నట్లు వెళ్ళిపోయిన చేపెట్టండి అని పెట్టించేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అలా చేతులు పెట్టడం ద్వారా పెద్ద పెద్ద దురాత్మలు ట్రాన్స్ఫర్ అయ్యి ఎలా వచ్చినాయో బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇంకొక చోటకి వెళ్ళే దయ్యాన్ని వదిలించిన పాపం వదిలించారు, ఆ చేతితోనే వచ్చి ఇవిడికి పెట్టారు, అంతే అయిపోయింది అక్కడ. చాలా సందర్భాల్లో అలాంటి సాక్ష్యాలు నేను విన్నాను, పుస్తకంలో కూడా ఉన్నాయి. అలా ఆ సేవకుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత యువతలావిడికి దయ్యాలు పట్టేసినాయి. ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అంటే అందరి గురించి నేను మాట్లాడట్లేదు, ఎవరిని నేను ఏమనడం లేదు, కానీ మనుషులే అని చెప్పడానికి నేను చెప్తున్నాను. అలానే సేవకుల్ని, బోధకుల్ని అనుమానించండి అని నేను చెప్పట్లేదు. కానీ మనకి లోపల ప్రేరేపణ ఉండాలి, అది దేవుని యొక్క చిత్తమై ఉండాలి. నిజంగా మనకి పూర్తిగా కంప్లీట్గా మనకి ఇష్టమైతేనే మనం వెళ్ళి ఆ చేయి పెట్టి ప్రార్థన చేయించుకోవడానికి మనం వెళ్ళాలి తప్ప దాంట్లో కూడా మంచిది అంటే డేంజర్ ఉందని అక్కడ ఖచ్చితంగా తిమోతికి రాసిన పత్రికలో రాయబడి ఉంది. హస్త నిక్షేపణము నువ్వు చేయడానికి కూడా త్వరపడకు, వాడి పాపంలో నువ్వెందుకు పాలిభాగస్తుడుగా ఉంటావని రాయబడి ఉంది.
అందుకనే మీకు ప్రార్థన చేసినప్పుడు మోస్ట్లీ నేను ఇక్కడ క్రాస్ వేస్తాను అంతే. మీకు మన తల మీద చేయి పెట్టాల్సింది మన ప్రభువు. మన ప్రభువే. ఆయన చేతులు మన తల మీద నుంచి మనల్ని అభిషేకించాలి. ఆయన తల మీద మనకు అభిషేకం నూనె వేసి మనల్ని అభిషేకించాలి. మన కోరిక అంతా అదే ఉండాలి ఈరోజు. అయ్యా నీ చేతులు నా తల మీద పెట్టు నాయన, నీ చేతులు నా తల మీద పెట్టి నీవు నన్ను అభిషేకించు నాయన, నన్ను ఆశీర్వదించు. ఎందుకంటే నీ చేతులు ఆశీర్వదించే చేతులయ్యా, నీ చేతులు నన్ను లేవనెత్తే చేతులయ్యా. నీ చేతులలో ఉన్న గాయములలో నాకు స్వస్థత ఉంది ప్రభువా. నీ చేతులలో నీ చేతి నీడలో నన్ను దాచు ప్రభువా. నీ రెక్కల చాటున నన్ను మరుగుపరచు ప్రభువా. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఆ చేతుల్లో అండి? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? నీ చేతి నీడలో నన్ను దాచుమయ్య. ఎవరిని మనం క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ కొందరిలో కొన్నిసార్లు దురాత్మలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. కొంతమందిలో ప్రార్థనలేమి ఉంటుంది, మనకు తెలియదు, వాళ్ళ బోధకులు అనుకుంటాం మనం. వాళ్ళల్లో ప్రార్థనలేమి ఉంటుంది, భక్తిహీనత ఉంటుంది. బయటికి మరి గొర్రె చర్మము వేసుకున్నటువంటి తోడేళ్ల వంటి వారు అయ్యి ఉండొచ్చు. మనకేం తెలుసు? ఎవరి ప్రేయర్ లైఫ్ మనకేం తెలుసు అండి? మనం ప్రతి ఆత్మను నమ్మకూడదని బైబిల్లో రాయబడి ఉంది. వివేచన జ్ఞానం మనకు ఉండాలి. మన ప్రభువు చేతులు క్షేమకరమైనటువంటి చేతులు. మీ సేవకులతో ప్రార్థన చేయించుకోండి, నోటి మాట చాలు, సరిపోతుంది. ఆ తర్వాత కొంతమంది తైలాభిషేకం చేస్తుంటారు, వాళ్ళు అనాయింటెడ్ వన్సే కాబట్టి పర్వాలేదు. వాళ్ళు అభిషేకం పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వాళ్ళు మంచిగా ఉంటే పర్వాలేదు. మనకు తెలియదు కదా ఎవరు ఎలా ఉన్నారో, మనకి తెలియదు. కానీ ఎక్కువ శాతం మనుషుల చేతులు మా తల మీద పెట్టాలి అని అనిపించుకోవడం నాకు అంత ఇష్టం లేదు. దేవుని చేతులే మా తల మీద ప్రతి ఆరాధనలో ప్రభు వస్తారు. ప్రతి ఆరాధనలో ఆయన సన్నిధి మన మధ్యలో నిశ్చయంగా ఉంటుంది. నేను ఇక్కడి నుంచే ప్రార్థన చేసినప్పుడు చెప్తాను, మీరు మీ తల మీద చేపెట్టుకోండి, ప్రభు యొక్క సన్నిధి మీతో ఖచ్చితంగా వస్తుంది. మీకు ఆరాధనలో ఆయన చేతులు అనేక మందికి ఆయన చేతులు తాకిన తాకిడి మనకు తెలుసు కదా, మనకు తెలుసు ఖచ్చితంగానే. మనం దానికోసం సిద్ధపడి, ఆయిల్ అభిషేకం కోసం సిద్ధపడి సేవకులు ఉపవాసం ఉండి ప్రభు చేయమంటేనే తప్ప, నేను కూడా ఊరికనే వచ్చి రాసేయండి, నన్ను ఎత్తి మీద చెయ్యేసేయండి అని అడుగుతూ ఉంటారు నన్ను. నాకు అది అంటే సహజంగా దేవుని గైడెన్స్ లేకపోతే ఇష్టమవుతూ ఉండదు. కానీ వాళ్ళు వినేవాళ్ళు అయితే చెప్తాను, వినని వాళ్ళు అయితే ఇంకేం చేయలేక నెత్తి మీద వేస్తూ ఉంటాను. అలా అది పర్టికులర్గా ఒక టైము, ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం ఉంటుందండి. ఆ సమయంలో నువ్వు మిస్ అయిపోయి తర్వాత వచ్చి నా నెత్తి మీద వేసేయంటే అది మామూలు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చేసింది అవుతుంది అది ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవాళ ఆయన చేతులను మనము కోరుకుందాం. ప్రభా నీ చేతి నీడలో నన్ను దాచేయి ప్రభా, నీ యొక్క రెక్కల చాటున నన్ను నా కుటుంబాన్ని మరుగుపరచు. నీ చేతులు నాకు కావాలి. నన్ను శుద్ధునిగా చేయి ప్రభా, ఈరోజు నన్ను శుద్ధినిగా చేయి, నన్ను బాగు చేయి తండ్రి. ఆత్మీయ కుష్ఠరోగంతో నేను ఉన్నానేమో, శరీర రుగ్మతలతో ఉన్నానేమో, మానసిక కుష్ఠరోగంతో నేను ఉన్నానేమో, నిన్నటి దినాన చెప్పిన చింత, వేదన, బాధ, మనోవేదన, రకరకాల పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేవంతా కూడా నీ తలే. దాని మీద ఆయన చెయ్యి పడాలి సుమా ఈరోజు. దాని మీద ఎవరెవరో చెయ్యి కాదు, నీ తల మీద పడాల్సింది ఆయన చేతులే. ఈరోజు ఆయన చేతులే నిన్ను తాకితే గొప్ప విడుదల జరుగుతుందండి, గొప్ప విడుదల జరుగుతుంది. కాబట్టి గాయపడిన ఆయన కరము ఈరోజు మన మీద చాపమని ప్రభువుని అడుగుదాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 10వ వచనం చూద్దాం. అసలు చాలా మంచి, నాకు ఇష్టమైనటువంటి కీర్తన. దేంట్లోనైనా ఆ 139వ కీర్తన పెట్టకుండా నేను ముందుకు వెళ్ళలేను. 139వ కీర్తన 10వ వచనం. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకున్నాను. ఎక్కడంట? ఒకవేళ నీవు ఆకాశమునకు ఎక్కిపోయినను అక్కడ కూడా ప్రభు ఉంటారంట. ఆయన ఆత్మ నుంచి మనం ఎక్కడికి పారిపోతాం? ఆయన సన్నిధి నుంచి ఎక్కడికి పారిపోతాం? ఒకవేళ పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను కూడా ఉంటావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలోని నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. ఎంత బాగుందో కదా! ఆయన కుడి చేయి ఎక్కడ పట్టుకుంటుందంట? అగాధ జలములలో, జలరాశులలో, సముద్ర దిగంతములలో నువ్వు పడిపోయినా ఆ చేయి పట్టుకుని ఆయన్ని లేవనెత్తుతారంట. జయసుధ అనేటువంటి ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ ఉన్నారు కదా, ఆవిడ సముద్రంలోనికి వాళ్ళు సర్ఫింగ్ చేయడానికి వెళ్ళారంట. దాని మీద ఇద్దరే నుంచుంటారనమాట, భార్యాభర్త నుంచుంటారు. ఏం అవ్వదు, వెళ్ళిపోవచ్చు దాని మీద. కానీ ఈవిడికి ఆ వాటర్ ఫోబియా ఉందంట. వాటర్ ఫోబియా అంటే వాటర్ చూసినప్పుడు వాళ్ళకి ఇంకా కళ్ళు తిరిగిపోతాయి, భయం కలుగుతుంది. మొత్తానికి వెళ్ళిపోయింది ఆవిడ. లోపలికి వెళ్ళిపోయి దాంట్లో నుంచి పడిపోయింది ఆవిడ. కానీ ఆయన చూసుకోలేదు.
ఆవిడ పడిపోయినప్పుడు లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ముక్కులోకి, నోట్లోనికి, కళ్ళలోనికి నీళ్ళు వెళ్ళిపోతాయి కదా. అలా నీళ్ళు వెళ్ళిపోయి వెంటనే వాళ్ళు కొలాప్స్ అయిపోయి చనిపోతారు కదా. ఆవిడ లోపల అసలు కంట్లోనికి నీళ్ళు వెళ్ళలేదు, ముక్కులోనికి వెళ్ళలేదు. లోపల ఇప్పుడు మనం ఈ గదిలో ఎలా ఉన్నామో అలా ఉంది అక్కడ. ఆవిడ ఎక్కడ? సముద్రం లోపల. ఆవిడ ఈ పైనుంచి మాత్రం ఇంక అప్పటికే అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు బోట్లలో వచ్చేసారు, వెతుకుతున్నారు. ఇంక ఈవిడ లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా హోప్ అయితే ఏమీ లేదు అని అనుకుంటున్నారు. ఈ లోపల ఆయన హస్తము ఆవిడ దగ్గరికి వచ్చి అలా మంచి ముఖకాంతితో ప్రభువు ఆ నీళ్లలో ప్రత్యక్షమయ్యారంట. చూడండి ఎంత గొప్ప కృప. అంటే అందరూ నీటిలో దూకేస్తే యేసయ్య వెళతారని నేను చెప్పలేను. ఎక్కడో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సాక్ష్యాలు అవి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సాక్ష్యం అది. ఆ సందర్భంలో ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముఖరూపం కనబడుతుంది. ఆయన చేతులు ఆవిడ ఇలా పైకి ఎత్తాయి. అప్పుడు పైన ఉన్న వాళ్ళని ఆవిడ ఇలా ఎత్తి పట్టుకుని ఆ బోట్లో వేసుకున్నారు. చూడండి ఒకసారి, అదేమన్నా చేపపిల్ల మనిషి. ఆయన చేతులు ఇక్కడ ఇలా ఇది చదివినప్పుడు నాకు ఆవిడే గుర్తొచ్చింది. నిజమే, సముద్రంలో వెళ్ళిపోతున్నా సరే, సముద్ర దిగంతములలోనికి వెళ్ళిపోయినా, ఆకాశమునికి ఎక్కిపోయినా, పాతాళంలోనికి వెళ్ళిపోయినా ఆయన కుడి చేయి నన్ను పట్టుకుని నడిపిస్తుందట. హల్లెలూయా. పాతాళం అంటే ఏంటండి? మంటిలోకి దిగిపోయాక కూడా, మంటిలోకి ఎవరో మనకు తోడురారు. ఆయన చేతులే మనకు అంతవరకు వెళ్ళే వరకు కూడా ఆయన చేతులు, అక్కడికి వెళ్ళినా సరే ఆయన చేతులే మనల్ని పట్టుకొని భద్రంగా ఉంచుతాయంట. అంతం వరకు మనల్ని నడిపించే వరకు కూడా ఆయన చేతులే మనకి ప్రొటెక్షన్. కాబట్టి ఎంతసేపు చెప్పుకోవచ్చు, మనకి చేతులు ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. కీర్తనల గ్రంథం 18 చూడండి, అక్కడ కూడా 18, 16 ఉన్నత స్థలములలో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి ఏం చేశారంట? మహాజలరాశులలో నుండి నన్ను తీసెను. ఇదిగో ఈ మాట ఆవిడకి ఖచ్చితంగా వర్తిస్తుంది. అనేక మంది అలాంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు, వాటర్లో మునిగిపోయినప్పుడు, సముద్రంలో తప్పిపోయినప్పుడు, ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క శక్తి ఎలా వాళ్ళని ఆవరించింది. యాక్సిడెంట్స్లో కూరుకుపోయినప్పుడు, తప్పిపోయి అడవులలోనికి వెళ్ళిపోయినప్పుడు, అనేక సందర్భాల భయాలు వాళ్ళని ఆవరించినప్పుడు, ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ అయ్యి ఎక్కడో అడవుల్లో పడిపోయినప్పుడు ఎలా ఉన్నారంట? 14 రోజులు తిండి తిప్పలు లేకుండా దేవుని యొక్క సన్నిధి వాళ్ళని ఆదరిస్తూ, ఆయన హస్తమ వాళ్ళని కాపాడుతూ, ఆవిడకి ఏమి జీసస్ అప్పటికి తెలుసా అంటే పెద్దగా ఏమీ తెలియదంట. కానీ రోజు పూజలేమి, లేదంటే ప్రార్థనలేమి, బాప్తిస్మాలేమి తీసుకున్న ఆవిడ కాదు. అయినా ఆమెను లేవనెత్తి దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనని రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఆ సాక్ష్యం ద్వారా వాళ్ళు పరిమళిస్తే పర్వాలేదు, సాక్ష్యం అయితే వాళ్ళకు ఉంది, కానీ పరిమళించకపోతే మరలా వెనక్కే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క హస్తము ఎంత గొప్పదో, ఎంత బలమైనదో, ఎంత భీకరమైన కార్యాలు ఆయన హస్తము చేయగలదో, ఆ హస్తాన్ని ఒక్కసారి ఇలా జ్ఞాపకం చేసుకుని, అయ్యా నాకు సహాయము చేయ, నేరకుండునట్లుగా నీ చేతులు కొరచగా అయితే నీ అరచేతులు నా కొరకే ఆ మేకులు దిగగొట్టబడ్డాయని నేను నమ్ముతున్నాను ప్రభా. ఈరోజు ఆ రోజు ఎప్పుడైతే నీవు నా కొరకు ఆ అరచేతులలో గాయములు నొందావో ఆ రోజే నాకు విడుదల కలిగిపోయింది. అది నేను రిసీవ్ చేసుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ప్రవచనాత్మకంగా జరిగిపోయింది అది. అక్కడ మనం ఎక్కడ చూసాం? కీర్తనల గ్రంథం 22:16లో అక్కడే చెప్పేస్తున్నాడు ఆయన ప్రభువుని గూర్చినటువంటి ఆ ప్రవచనం. అక్కడ చాలా ప్రవచనాలు ఉంటాయి 22లో. దానిలో వారు నా చేతులను పాదములను వాళ్ళు పొడిచారు అని చెప్తున్నారు. చూద్దామా 22వ కీర్తన. ఇది దావీదు కీర్తన. దీంట్లో అంతా కూడా మన ప్రభువుకి జరిగినట్లే ఉంటుంది. చూడండి పైనుంచి, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా నున్నావు. ఇవన్నీ కూడా మన ప్రభువు చెప్పినటువంటి మాటలే కదా ఇవన్నీ కూడా. ఇదంతా కూడా ఇది వాళ్ళ దర్శనాలు చూస్తూ ప్రవచనాత్మకంగా రాసినటువంటి దావీదు కీర్తన ఇది. అక్కడ 12వ వచనంలో కూడా ఉంటుంది, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ గురించి రాస్తున్నారు. 15వ వచనం చూడు, నా బలము ఎండిపోయి చిల్లపింకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ఇవన్నీ కూడా కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ తర్వాత 18వలో కూడా ఉంటుంది, నా వస్త్రములు వారు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు. ఇవన్నీ కూడా మన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకైనటువంటి ప్రాఫెసీస్. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. ప్రభా, కుష్ఠరోగిని ముట్టిన ఆ చేతులు నన్ను కూడా ముట్టి నన్ను శుద్ధినిగా చేస్తావని నేను నమ్ముచున్నాను. నా పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చి ఉండగా ప్రభా నీవు నన్ను ముట్టి ఒక్కసారి స్వస్థపరచమని అడుగుతున్నానని ఎవరైనా సరే, మరి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, పాపములో ఉన్నవాళ్ళు ఎవరైనా పశ్చాత్తాపపడి అడిగితే ప్రభు తప్పకుండా వారిని స్వస్థపరచడానికి ఈరోజు
ఆయన సమర్థుడు అని చెప్తున్నాను నేను. కాబట్టి ఆ కుష్ఠరోగి వల్లే అలా ఉంటే అలా అడగండి. ఒకవేళ పేతురులాగా మీ యొక్క ఇరుకులతో, ఇబ్బందులతో, బాధలతో, దుఃఖముతో, అప్పులతో మీరు మునిగిపోతున్నట్లు మీకు అనిపిస్తే, ప్రభువా నీ చేయి చాపి నన్ను బయటికి లేవనెత్తండి అని అడగండి. మనము సరిగా ఎలా ప్రార్థన చేయాలో నేర్పించమని శిష్యులు అడిగారు. చాలా సందర్భాల్లో మనకి ప్రార్థన చేయడం రాకే జవాబులు పొందుకోలేకపోతున్నామని చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయక్కర్లేదు, అడగక మునిపే మన అక్రతలన్నీ ఆయనకి తెలుసు అని రాయబడి ఉంటుంది. అంటే ప్రతిదానికి ఒక వర్తమానం ఉంది. అడగక మునిపే తెలుసు, కానీ ప్రభు ఏం చెప్పారు? అడగండి నేను మీకు ఇస్తాను. ఎలా అడగాలంట? మీరు అడిగేవేవో చాలా స్పెసిఫిక్గా అడగాలి. అడిగేవారు ఎవరో మీరు తెలుసుకొని అడిగే ఆయన ఎవరిని అడుగుతున్నాం మనం వెళ్ళిపోయి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి కలెక్టర్ ఆఫీస్ బయట కూర్చొని రాసిన గుమస్తా దగ్గరికి వెళ్ళి సార్ మాకు పని చేస్తారా అని అడుగుతామా? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు మనల్ని, వెళ్ళిపోయాం. అక్కడ కలెక్టర్ ఆఫీస్ అని బోర్డు ఉంది, అక్కడికి వెళ్ళిపోయి ఎవరో దస్తావేజులు ఏవో రాసుకున్నారు బయట కూర్చొని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం పని చేసి పెడతారని అడుగుతామా? నువ్వెవరిని అడుగుతున్నావో ఆయన నీకు తెలిసి ఉండాలి. నువ్వెవరి దగ్గరికి వెళ్ళావో నీకు ఆయన గుర్చినటువంటి వివరం నీకు తెలిస్తే, కలెక్టర్ అంటే ఎక్కడ ఉంటారో, ఆయన ఛాంబర్ ఎక్కడ ఉంటుందో, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏదేది దాటుకుని వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలో, నీకు అపాయింట్మెంట్ ఉండాలో నీకు తెలియాలి. అందుకే ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా నీ ప్రార్థన అయితే చాలా బాగుంది, వెంటనే దానికి సమాధానం వస్తుంది, మాకు ప్రార్థన చేయడం నేర్పించవా అని అడిగారు శిష్యులు. అప్పుడు ప్రార్థన చేయడం ఎలాగో ప్రభువు అక్కడ నేర్పించారు. అప్పుడు తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో చాంద్ర రోగి దగ్గర అడిగారు శిష్యులు, నువ్వు ప్రార్థన చేస్తే వాడు స్వస్థపరచబడ్డాడు, మేం ప్రార్థన చేస్తే అవ్వలేదు ఏంటి ప్రభు అంటే, ప్రార్థన ఉపవాసము వలన తప్ప అంటే ప్రేయర్ ఇట్టి సందర్భంలో ఇలా చేయాలి, ఆ సందర్భంలో అలా చేయాలి, పరలోకమందున మా తండ్రి అలాగా మెన్షన్ చేసి అలా చేయాలి. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ అనుకోండి ఇలా చేయాలి, ఇప్పుడు నేను చెప్పినటువంటి సిట్యుయేషన్స్ అనుకోండి ఇది మెన్షన్ చేసి అడగాలి ఆయన్ని. హల్లెలూయా, నాకు తెలుసు ఆయన చెయ్యాలంటిదో, నేను చూశాను ఈరోజు అని చెప్పాలి నువ్వు. నేను చూశాను ఆ చేతిని, గాయపడిన ఆయన కరములో ఆ తోమ వ్రేలు పెట్టి అవిశ్వాసిగా ఉన్నాడు, కానీ నేను ఈరోజు విశ్వాసంతో అడుగుతున్నా, నా కొరకు అయినటువంటి ఆ గాయములో నుంచి, ఆ చేతిలో నుంచి ఆ పవర్ ఈరోజు నా నెత్తి మీదకి వస్తుందంతే. నా తల మీద ఆయన గాయం పడిన కరాన్ని ఉంచుతున్నారు ఆయన, నేను విడుదల పొందుతున్నాను. నేను నిజంగా మహాజలరాశుల్లో కూరుకుని పోయినట్లే నా సిట్యుయేషన్ ఉంది ప్రభువా, అయినా నీవు నన్ను లేవనెత్తగలవు. ఇంకొన్ని సందర్భాల్లో చాలామంది దాక్కుంటూ ఉంటారు దేవునికి, ఆయన చూడలే, కొన్ని రోజులు పోయిన తర్వాత వద్దాము, ఈ లోపల చేయాల్సినవి అన్నీ చేసేద్దాము, తిరగాల్సినవి అన్నీ తిరిగేద్దాము అని అన్నీ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో దాక్కుంటారు, కానీ ఆయన కన్నులు వాళ్ళని చూస్తూ ఉంటాయంట. అందుకే నేను పాతాళంలోనికి వెళ్ళిపోయినా నేను ఎక్కడైనా దాక్కోగలనా? పోనీ నువ్వు చూడట్లేదులే, ఆకాశానికి పారిపోయాను అనుకోపోని, ఆ చంద్రమండలంలో కూడా నువ్వు ఉంటావు, అక్కడ ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉంటావు. ప్రభా నేను ఇంకెక్కడ దాక్కోలేను, కానీ ఈరోజు ఇంక బయటకు వచ్చాను, సరెండర్ అయిపోతున్నాను, ఒక్కసారి నీ చేతులతో నన్ను తాకి నా బాండేజెస్ అన్నీ బ్రేక్ చేసాయి ప్రభా, ఈరోజు నా బంధకాలు తెగిపోవాలి, నీ చేయులు చాలా పెద్దవి ప్రభా, చాలా పెద్దవి. ఇదిగో గర్భము తెరచు వాడనైనా నేను నా చేత్తో ఏమైనా గర్భాన్ని మూసేస్తానా అని అడిగాడు ఆయన. అంతే కదా, చెవిటి వారికి చెవులిస్తాను అంటున్నాడు ఆయన, చెవిని నిర్మించిన వాడనైనా నేను అంటాడు ఆయన. వినిపింపక మానేదనా అని అడుగుతాడు ఆయన. గర్భము తెరచువాడనైనా నేను, గర్భం దగ్గరికి వచ్చి నేను ఏమైనా చేపెట్టి ఆపేస్తానమ్మా అని అడుగుతున్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఎత్తిపెట్టి మనం ప్రార్థించాలి. నీ చేతులు తాకి నన్ను స్వస్థపరచాలయ్యా, నీ చేతి నీడలో నన్ను కప్పాలయ్యా, నీ చేతిలో ఉన్న గాయముల యొక్క రక్తం నాకు కావాలి, నా తలంపులు ఈరోజు కాల్చివేయబడాలి, నా ఆలోచనలన్నీ తీసివేయబడాలి, నా పిచ్చి పిచ్చి తలంపులు, నా సణుగుడు, సంశయాలు, నా చింతలు, ఈ బాధ, ఈ వేదనలు, ఈ యొక్క మనోవేదన ఇవన్నీ కూడా యేసు నామంలో పోవాలంటే నీ హస్తము నా తల మీదకి ఈరోజు రావాలి ప్రభా. నీ దీవెన ఆశీర్వాదముతో నన్ను నింపమని అడుగుచున్నాను దేవా, నీ కృపగల హస్తానికి ఎందరైతే వింటున్నారో వారందరినీ కూడా నేను అప్పగించుకుంటున్నాను అయ్యా. నేను ఎలా చెప్పగలిగానో, వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతున్నారో లేదో నాకు ఈరోజు తెలియలేదు, కానీ అయ్యా వినిన వారు అర్థం చేసుకునే రీతి, వినిన వారు రిసీవ్ చేసుకునే రీతి యేసు నామంలో ఈ మాటలు వారి జీవితంలో ఫలింపచేయండి అయ్యా. యేసు నామంలో ఈ మాటలు వారి యొక్క హృదయంలో ఫలింపచేయండి. యేసు నామంలో నాయన ఇప్పుడే బంధకాలు తెగిపోవును గాక, నాయన ఇప్పుడే కార్యాలు సఫలమవును గాక. ఆయన చేతుల యొక్క పవర్ నాయన, ఆయా శత్రువుని తరిమే చేతులు ప్రభువా అవి. ఆ శత్రువు నాయన చీకట్లో పోయే వరకు తరిమే చేతులు అయ్యా అవి. దేవా 1,85,000 మందిని ఒక్క రాత్రిలో హతము చేయగల చేతులు అయ్యా అవి.
గొప్ప కార్యాలు జరిగించగల చేతులు అయ్యా అవి దేవా. అగాధములో నుంచి జలరాశుల్లో నుంచి లేవనెత్తగల చేతులు అయ్యా అవి. అట్టి చేతులతో మమ్మల్ని నింపినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలన్నీ మా వినికిడిలో ఫలింపచేయమని, వాక్యము వింటూ ఉండగానే మేము సరి చేసుకున్నాం, మేము అడిగాము, మేము పొందుకున్నాము, నమ్మి విశ్వసిస్తూ ప్రభువా ఈ మాటలన్నీ నాయన ప్రార్థన వల్ల మీరు సన్నిధానానికి చేర్చుకుని జవాబు దయచేశారని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్.